సందర్భంలో ఉంది. వాళ్ళు మరి వాళ్ళని పట్టుకొని మా జాతికి ముందుకెళ్ళకుండా చేశారు. మరి ఈ విధమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం గతంలో 1996లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరి ఢిల్లీలో ఉన్నారని కూడా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో మన పూర్వీకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఢిల్లీకి చాలా అన్యాయం జరుగుతుంది సార్, మేము పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీలో అంటే ఏంటని అనే పరిస్థితిని తీసుకొచ్చాం. మరి మాలలు మాదిగలే కదా ఢిల్లీలో ఉన్నారా సజ్జల కాస్ట్ని అడిగారు ఆనాటి రోజుల్లో. మరి ఆయన మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఉసామేర్ కమిషన్ జస్ట్ రామచంద్రరాజు కమిషన్ 1996 సంవత్సరంలో వారు వేశారు. మరి ఆ కమిషన్ 98లో వచ్చింది. మరి ఆ కమిషన్ ఏమని చెప్పారంటే మాలల కన్నా మాదిగల జనాభా తక్కువ, మాలలు ఎక్కువ జనాభా, అన్నిటికన్నా జనాభా తక్కువ ఉన్నటువంటి కులం రెల్లి కులమే. కానీ వాళ్ళు చేస్తున్న బ్రతుకులు ఈనాదీనమైన బ్రతుకుల్లో జీవిస్తున్నారు. వాళ్ళ జనాభా శాతం తక్కువైనప్పటికీ వాళ్ళు చేసిన వృత్తులు ఏ జాతి చేయలేదు. మలమూత్రాలు ఎత్తిన వాళ్ళు, కాలువలు తుడిచిన వాళ్ళు, డ్రైనేజ్ తుడిచిన వాళ్ళు, మరి డ్రైనేజ్లో వెళ్ళి మరి అంత నీచమైన పనులు చేసినటువంటి కులం రెల్లి కులం. ఈరోజు రోడ్లు తుడిచిన వాళ్ళందరూ రెల్లిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం జనాభా శాతం చూడకూడదు. మరి వాళ్ళు చేసిన వృత్తిని బట్టి మనం వాళ్ళని చూసి తరతరాలుగా అనుభవించినటువంటి ఒక నీచ నికృష్టమైన జీవితం అనిపిస్తున్నారు రెల్లీలు. మరి వాళ్ళకి రాజకీయంగా లేరు, విద్యాపరంగా లేదు, ఉద్యోగపరంగా లేదు, ఆర్థిక పరంగా లేదు. కాబట్టి మరి ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉన్నదని ముఖ్యమంత్రికి వివరించారు 2 కమిషన్లు. మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడులో మరి 1% కేటాయించారు. ఎంత దారుణం చూసారా. మరి జీవితాంతం మాదిలికే ఇస్తున్నారు. మరి కమిషన్లు పెడుతున్నారు, కమిషన్ల యొక్క బాగోగులు వింటున్నారు. మరి వాళ్ళు జనాభా శాతం తక్కువైనప్పటికీ చేసిన వృత్తులు చూడండి అన్నసరికి ఆ వృత్తులు చూడట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఎక్కువ జనాభా కావాలట, ఓట్లు ఎక్కువ కావాలట, మళ్ళీ ముఖ్యమంత్రులు వాళ్ళే అవ్వాలట. మళ్ళీ అంతేగాని పేదల్లో నిరుపేదల్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులైనటువంటి రెల్లి కులాస్తులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. దయించి ఇప్పుడైనా మరి రాజీవ్ మిశ్రా కమిషన్ వేశారు. ఆ రాజీవ్ మిశ్రా కమిషన్లో కూడా మీరు న్యాయం చేయాలి. 1% అని చెప్తున్నారు. అది మాకు ఏమాత్రం మా పిల్లలకి భావితర పిల్లలకు కూడా అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే గతంలో 1% ఇచ్చారు, ఆ పర్సెంట్ ఆడపిల్లలకి 1% వరకు రాకుండా చేశారు. ఈసారైనా 5%లో 2.5% అయినా మాకు ఇస్తే మా పిల్లల యొక్క భావితర బిడ్డలు బాగుపడతారు. జిల్లాల వారీగా చూడండి, విజయనగరం చూడండి, శ్రీకాకుళం చూడండి, విశాఖపట్నం చూడండి, జనసేకరణ ఎక్కడ రెల్లీలు ఉన్నారో అక్కడ శాతం పెంచండి. దయించి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. మా జీవితాలు వేస్తే మేము మరణిస్తాం, సూసైడ్లు కూడా చేసుకుంటాం మాకు అన్యాయం కానీ జరిగితే. మరి ఎక్కడైనా సరే రెల్లీలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా పోరాటాలు ఇంకా ముందుకు సాగుతుంది. మేము ముందుకు వస్తున్నాం. అన్ని జిల్లాలు, అన్ని గ్రామాల్లో కనీసం 18 లక్షలు ఉన్న జనాభాని 1.7, 1.2 అని చూపిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కానీ చాలా ఘోరంగా మరి న్యాయంగా మాట్లాడతారనుకున్నాను. జనాభా లెక్కలు తగ్గించారు. అక్కడ జనాభా లెక్క తగ్గించేది 1% ఇస్తారు. మరి దయించి మా కోసం మాట్లాడితే న్యాయబద్ధంగా మాట్లాడండి. పేదలైనటువంటి రెల్లీలు, అమాయకులైనటువంటి రెల్లీలు మా జీవితాలు నాశనం అయిపోతుంది. దయించి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎప్పుడు మింగినటువంటి వాళ్ళు కులాలు మాలా మాదిలికే వాళ్ళు పొట్ట కడుపుతున్నారు. ఒక్కసారి దయించి ఆలోచించాలని కోరుకుంటూ ఈ చెన్నా వెంకటో నేను మనవి చేస్తున్న రెల్లీల తరఫున జై రెల్లి.